A very good evening to all our viewers. You're watching regional news on CVR English with me, Asma Afreen. Minister Savita criticized YSRCP leaders for claiming credit for bringing Kia Motors and the Google data center to Andhra Pradesh, calling their statement laughable and accusing them of during a foundation stone ceremony for drainage and road works worth 7 crore at the MSME Park in Penukonda Mandal, Sri Satya Sai District Minister Savita emphasized that Chief Minister Chandrababu Naidu is working tirelessly to attract industries to the state. She urged youth to take advantage of government support and establish small and medium enterprises. Responding to YSRCP's claims, she said their only agenda is to hinder progress. She also alleged that YSRCP leaders were involved in liquor-related scandals and are now spreading false propaganda to cover up past corruption. The minister's remarks come amid growing political tension over industrial development and accountability in Andhra Pradesh. మరి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. కియా తెచ్చింది మేము, కియా ఎవరు తెచ్చారో ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు గూగుల్ తెచ్చింది ఎవరో ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు వాళ్ళు పరిశ్రమల గురించి మాట్లాడే అర్హతే లేదు వైసీపీ పార్టీకి. వారు చేస్తున్న చీప్ పాలిటిక్స్ మనందరికీ తెలుసు. మరి నిన్నటి రోజునే సత్యకుమార్ యాదవ్ గారు కూడా మరి ఛాలెంజ్ చేశారు. అదే విధంగా కమిటీ కూడా వేశారు మెడికల్ కాలేజ్ గురించి. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజలు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది వైసీపీ పార్టీ. మరి అంతేకాకుండా మరి మద్యంలో ఎవరు బకాసురులు? కల్తీ మద్యం సృష్టికర్త ఎవరు? ఈరోజు మరి కల్తీ మద్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజలందరికీ తెలుసు గతంలో మీరు ఏ విధంగా అయితే స్కాములు చేశారో ఆ స్కాములు డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం పైన మీరు చేస్తున్న విష ప్రచారం. మా ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారానికి ఒక్కొక్కరు బయటకు వస్తారు, అందరూ లోపలికి పోతారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. మరి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. కియా తెచ్చింది మేము, కియా ఎవరు తెచ్చారో ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు గూగుల్ తెచ్చింది ఎవరో ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు వాళ్ళు పరిశ్రమల గురించి మాట్లాడే అర్హతే లేదు వైసీపీ పార్టీకి. వారు చేస్తున్న చీప్ పాలిటిక్స్ మనందరికీ తెలుసు. మరి నిన్నటి రోజునే సత్యకుమార్ యాదవ్ గారు కూడా మరి ఛాలెంజ్ చేశారు. అదే విధంగా కమిటీ కూడా వేశారు మెడికల్ కాలేజ్ గురించి. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజలు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది వైసీపీ పార్టీ. మరి అంతేకాకుండా మరి మద్యంలో ఎవరు బకాసురులు? కల్తీ మద్యం సృష్టికర్త ఎవరు? ఈరోజు మరి కల్తీ మద్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజలందరికీ తెలుసు గతంలో మీరు ఏ విధంగా అయితే స్కాములు చేశారో ఆ స్కాములు డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం పైన మీరు చేస్తున్న విష ప్రచారం. మా ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారానికి ఒక్కొక్కరు బయటకు వస్తారు, అందరూ లోపలికి పోతారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. మరి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. కియా తెచ్చింది మేము, కియా ఎవరు తెచ్చారో ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు గూగుల్ తెచ్చింది ఎవరో ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు వాళ్ళు పరిశ్రమల గురించి మాట్లాడే అర్హతే లేదు వైసీపీ పార్టీకి. వారు చేస్తున్న చీప్ పాలిటిక్స్ మనందరికీ తెలుసు. మరి నిన్నటి రోజునే సత్యకుమార్ యాదవ్ గారు కూడా మరి ఛాలెంజ్ చేశారు. అదే విధంగా కమిటీ కూడా వేశారు మెడికల్ కాలేజ్ గురించి. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజలు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది వైసీపీ పార్టీ. మరి అంతేకాకుండా మరి మద్యంలో ఎవరు బకాసురులు? కల్తీ మద్యం సృష్టికర్త ఎవరు? ఈరోజు మరి కల్తీ మద్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజలందరికీ తెలుసు గతంలో మీరు ఏ విధంగా అయితే స్కాములు చేశారో ఆ స్కాములు డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం పైన మీరు చేస్తున్న విష ప్రచారం. మా ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారానికి ఒక్కొక్కరు బయటకు వస్తారు, అందరూ లోపలికి పోతారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. మరి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. కియా తెచ్చింది మేము, కియా ఎవరు తెచ్చారో ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు గూగుల్ తెచ్చింది ఎవరో ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు వాళ్ళు పరిశ్రమల గురించి
మాట్లాడే అర్హతే లేదు వైసీపీ పార్టీకి. వారు చేస్తున్న చీప్ పాలిటిక్స్ మనందరికీ తెలుసు. మరి నిన్నటి రోజునే సత్యకుమార్ యాదవ్ గారు కూడా మరి ఛాలెంజ్ చేశారు. అదే విధంగా కమిటీ కూడా వేశారు మెడికల్ కాలేజ్ గురించి. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజలు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది వైసీపీ పార్టీ. మరి అంతేకాకుండా మరి మద్యంలో ఎవరు బకాసురులు? కల్తీ మద్యం సృష్టికర్త ఎవరు? ఈరోజు మరి కల్తీ